మా ఇంట్లో ప్రతి శివరాత్రికి మేమైతే రుద్రాభిషేకం చేస్తామండి. పొద్దున్నే ఇంట్లో పాచి పనులన్నీ నీట్ గా చేసేసుకొని ఆ తర్వాత స్నానం అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి రుద్రాభిషేకంకి ఏమేమి కావాలో మిక్సీలోని జ్యూసెస్ కానీ సంబంధించిన పూజా సామాగ్రి అంతా అరేంజ్ చేసేసుకునే వరకు 11:30 అవుతుందండి. 11:30కి పొద్దున పూజ స్టార్ట్ అవుతే మాకు 3:30 అవుతుందండి. పూజ ఎండ్ కాగానే పంచారతి తోటి ఆరతి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను ఓడి బియ్యం రెడీ చేసుకుంటానండి. రాత్రి స్వామివారి కళ్యాణం ఉంటుంది కదా, రెడీ చేసుకున్న ఓడి బియ్యము దేవుని గుడిలో, మా ఇంట్లో దేవుని గుడిలో పెట్టేసి గుడికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 4:30కి అలా వెళ్ళాక అక్కడ కూడా అభిషేకం, స్వామివారి లింగానికి అభిషేకం చేసేసుకొని ఇంటికి వచ్చి ఈవినింగ్ 6:30-7 కల్లా ఒక్క పొద్దు వదిలేస్తాము ఫ్రూట్స్ తోటి. ఒక్క పొద్దు ప్రోగ్రామ్ ముగించగానే ఇంకా దేవుడి కోసము రేపటి కోసం నైవేద్యం ఏం చేయాలో అవన్నీ సిద్ధం చేసుకుంటానండి. అవన్నీ చేసుకునే వరకు నైట్ నాకు 10 నుంచి 10:30 వరకు అయిపోతుంది. ఆ 10:30 తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా 11:30కి ఆ ఓడిబియ్యం తీసుకొని గుడికి వెళ్ళిపోతాము. స్వామివారి కళ్యాణము, అభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు ఆ నైట్లో. అవన్నీ పార్టిసిపేట్ చేసే వరకు నైట్ 2:30-3 వరకు అక్కడనే ఉండిపోతా. జాగారం కూడా అయిపోతుంది. ఇంకా గుడి నుంచి రాగానే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి 4:30కి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని స్నానం చేసుకొని స్వామివారి నైవేద్యం అంతా ప్రిపేర్ చేస్తాను. ఆ తర్వాత నైవేద్యం ఎక్కిచ్చేసేసి గంట కొట్టిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఒక్క పొద్దు వదిలేస్తాము. కంప్లీట్గా మేము రుద్రాభిషేకము, ఈ పూజలు ఇవన్నీ శివరాత్రి రోజు కంటిన్యూగా చేస్తాం కాబట్టి ఆ రోజు అలసట కూడా ఎందుకో అనిపించదండి. కంటిన్యూగా బ్రేక్ లేకుండా చేసినా అని కూడా దేవుడి కోసం అని చేస్తాం కదా, మనకేం ఒంట్లో నీరసంగా అలాంటివి ఏమి అనిపించదు. ప్రతి ఇయర్ శివరాత్రికి 2 రోజులు మాత్రం చాలా బిజీగా ఉంటాం. ఈ పూజలు ఇవే సరిపోతుంది మాకు. ఉపవాసం అంటే ఏంటంటే దేవుని ధ్యానించడం. ఆ రోజంతా దేవుని పూజలో ధ్యానంలోనే ఉంటాం కాబట్టి మాకు శివరాత్రి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా ఉంటుంది. మా పిల్లలకు కూడా మేము ఏ విధంగా పూజ చేస్తామో ఇవన్నీ పద్ధతులు నేర్పించాము. చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలకి మన పద్ధతులు, మన పూజా విధానాలన్నీ నేర్పిస్తే వాళ్ళు కూడా రేపటి రోజు ఇవన్నీ పాటిస్తారు. ఆ పిల్లలకైతే మేము శివరాత్రి అంటే శివుంది రుద్రాభిషేకము, రాత్రికైతే దేవుడి కళ్యాణం చూసి జాగారం అని నేర్పించాము. వాళ్ళకి ఏమాత్రము టీవీ చూస్తూ టైంపాస్ చేయడము ప్లస్ రాత్రిలో జాగారం అంటే ఏ చెస్ బోర్డో క్యారమ్ బోర్డో ఆడుకొని టైం స్పెండ్ చేయడం అలాంటివి నేర్పించలేదండి. శివరాత్రి అంటే ఇది నానా అర్థం అనేసి వాళ్ళకి నేర్పించాము, దగ్గరుండి చేపించాం. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడే కానీ శివరాత్రి వస్తే నాకంటే ముందు చక్కగా వాళ్ళే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పూజలో. ఏదైనా పిల్లలు పెద్దల నుంచే నేర్చుకుంటారండి. మన ఇంటి పద్ధతులు, మన సాంప్రదాయాలు వాళ్ళకి నేర్పిస్తే మన తర్వాత వాళ్ళు ఫాలో అవుతారండి. మా ఈ శివరాత్రి పూజా విధానం మీకు నచ్చిందా? మీరందరూ కూడా నాతో పాటు ఓం నమః శివాయ అని అనండి. ఈ వీడియో కోసం కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.